హాయ్ అండి. మనం ఈ వీడియోలో ఇంటర్లింక్‌లో మనకి టాప్ 51 ర్యాంక్ గురించి మనకి టాస్క్ ఇచ్చారు కదండీ! ఆ టాస్క్ అనేది ఈరోజుతోటి కంప్లీట్ అండి. కంప్లీట్ అయిన తర్వాత మనకి పూల్ బాక్స్ అనేది మన కాంటాక్ట్‌లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు అక్కడ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ పూల్ బాక్సు, అలాగే సెకండ్ పూల్ బాక్స్, అలాగే 5 పూల్ బాక్స్ ఉన్నాయి కదండీ! మీరు దేంట్లో విన్ అయితే అందులో ఆ పూల్ బాక్స్ అనేది అంటే మీకు వచ్చిన పాయింట్‌ని బట్టి మనకి క్లెయిమ్స్ అనేది చూపిస్తదండి. నాకు ఇక్కడ 1100 చూపిస్తుంది కాబట్టి ఈ 1100 ఎందులో ఉంటే ఫస్ట్ పూల్ బాక్స్‌లో ఉంటుందండి. 200 నుండి 1500 వరకు పాయింట్స్ వరకు వచ్చినట్లయితే క్లెయిమ్ బాక్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఒకసారి చెప్తానండి. ఇది క్లెయిమ్ చేసే ముందు ఒకసారి బ్యాక్‌కి వెళ్దామండి. బ్యాక్‌కి వెళ్ళిన తర్వాత పైన చూడండి. పైన వ్యాలెట్ ఉంది కదండీ! వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాస్‌కోడ్ ఎంటర్ చేయండి. పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. నాకు ఇక్కడ నేను ప్రెజెంట్ 2 వ్యాలెట్ మీకు ఎన్ని వ్యాలెట్లు ఉంటే ఆ వ్యాలెట్‌ని ఎంటర్ చేయండి. మీకు ఏ వ్యాలెట్ అయితే ప్రెజెంట్ లింక్ అయ్యి ఉందో మీ ఇంటర్లింక్‌కి ఆ వ్యాలెట్‌ని ఎంటర్ చేయండి. వ్యాలెట్‌ని ఎంటర్ చేసినట్లయితే ఒకవేళ మీకు డాలర్స్ వచ్చినట్లయితే ఒకసారి మీకు లక్కీలో డాలర్స్ వచ్చినట్లయితే మీకు డాలర్స్ యాడ్ అవుతాయి. లేదంటే హాంకాంగ్ టికెట్ అయితే టికెట్స్, లేదంటే విర్చువల్ వీసా కార్డ్ అయితే వీసా కార్డు అవి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, నేను ఫస్ట్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ ప్రెజెంట్ నాకు డాలర్స్ వచ్చేయలేదు. ఒకసారి ఫస్ట్ బాక్స్లో చూద్దాం. ఫస్ట్ బాక్స్లో అయితే రావండి డాలర్స్, కానీ ఒకసారి చూద్దాం ఏమేమి వచ్చాయనేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర 0 ఇది నేను యాడ్ చేసుకున్న డాలర్స్ అండి ఇవి. తర్వాత ఒకసారి యాప్లోకి వెళ్దాం. ఇప్పుడు టాప్ 51 కాంటెంట్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మన పూల్ బాక్స్కి ఫస్ట్ పూల్ బాక్స్ నేను సెలెక్ట్ అయింది కదా, అది క్లెయిమ్ మీద క్లిక్ చేద్దామండి. ఒకసారి సారీ అండి, మీకు చెప్పడం మర్చిపోయినా. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఇంటర్లింక్ వ్యాలెట్లోకి వెళ్దాం. వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదేమో వ్యాలెట్ అడ్రస్ అండి. చూసానండి, ఇక్కడ ఇది క్లిక్ చేసినట్లయితే అడ్రస్ అనేది కాపీ అవుతుంది. ఓకే, కాపీ చేసాం. ఇప్పుడు యాప్లోకి వెళ్ళిపోదాం. యాప్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు టాప్ 51 కాంటెస్ట్ ఉంది కదా, దాని మీద ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తాను, సైన్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ పూల్ బాక్స్ ఇక్కడ క్లెయిమ్ అని చూపిస్తుంది. మీకు ఆల్రెడీ 200 పాయింట్స్ వచ్చినట్లయితే ఇక్కడ క్లెయిమ్ అని చూపిస్తుంది. అది 1500 పైన వస్తే సెకండ్ బాక్స్ ఓపెన్ అవుద్ది. అలాగే ఈ థర్డ్ బాక్స్ ఏమో 5000 నుంచి 20,000 వరకు పాయింట్స్ వస్తే ఈ బాక్స్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనకి వస్తాయండి. ఓకే, నాకు ప్రజెంట్ టైము నాకు 1100 పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ 200 నుంచి 1500 వరకు పాయింట్స్లో ఫస్ట్ బాక్స్ ఓపెన్ అయింది. దీని మీద క్లెయిమ్ మీద క్లిక్ చేద్దామండి. క్లెయిమ్ మీద క్లిక్ చేసినట్లయితే క్లెయిమ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ చూడండి, నాకేమో ఇక్కడ ఏమొచ్చాయంటే ఇక్కడ 5 హాంకాంగ్ టికెట్స్, అలాగే 0.1 హెచ్ఎస్ అనేది మనకు వచ్చిందండి. ఇవి అక్కడ హెచ్ఎస్ స్కోర్లో యాడ్ అవుతాయి. ఒకసారి ఇక్కడ మనం కాపీ చేసుకున్న అడ్రస్ని పేస్ట్ చేద్దామండి. పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ కింద సబ్మిట్ ఉంది. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే హాంకాంగ్ టికెట్స్ మనం మనకి విన్ అయ్యాము. అలాగే 0.1 ఏమో హెచ్ఎస్ స్కోర్ యాడ్ అయింది. ఓకేనండి. ఇప్పుడు వ్యాలెట్లోకి నాకు ఇక్కడ వ్యాలెట్లో డాలర్స్ అయితే నాకు రాలేదు కాబట్టి ఇందులో యాడ్ అవ్వండి. ఎందుకంటే నాకు రాలేదు. మీకు వచ్చి ఉంటే ఇందులో యాడ్ అయిపోతాయి. ఓకే, యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, కింద థర్డ్ బాక్స్లో మన గేమ్స్ ప్లేస్లో ఉంటాయి. ఎక్కడంటే ఇక్కడ స్పిన్ ఉంది కండి, లక్కీ స్పిన్ ఏదో ఓపెన్ చేయండి. ఇక్కడ లక్కీ స్పిన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ చేయండి. ఓకేనండి. మన నాకు 5 హాంకాంగ్ టికెట్స్ వచ్చాయి కదండి, అవేమో ఇక్కడ లక్కీ స్పిన్ మీద నాకు 5 పిన్స్ యాడ్ అయ్యాయండి. చూసారా, 5 పిన్స్ అనేది యాడ్ అయ్యేవి. ఈ లక్కీ ఇవేమో మనము స్పిన్ చేసుకోవచ్చండి ఫ్రీగా 5 టైమ్స్. అంటే నాకు పాయింట్స్ వస్తాయండి లక్కీ అన్నది. ఫస్ట్ పిన్ ఏమో నాకు నెక్స్ట్ టైం అంటాను కదా లక్కీ. అలాగే మళ్ళీ ఇంకొన్ని 4 ఉన్నాయి. 4 కూడా ఒకసారి చూద్దాం 88 వస్తుందండి. 50 నాకు టోకెన్స్ వచ్చాయండి, ఐటీఎల్స్ టోకెన్స్. అలాగే మళ్ళీ కూడా ఒకసారి పిన్ చేసేద్దాం. ఓకే, మళ్ళీ లక్కీ వచ్చిందండి. నా అదృష్టం బాగోదు అనుకుంటా. అలా చేసుకుంటే మీకు లక్కీగా స్పిన్లో ఏదో ఒకటి వస్తుందండి. ఓకే, మళ్ళీ లక్కీ వచ్చిందండి, బ్యాడ్ లక్. ఒకసారి లాస్ట్ పిన్ ఉంది, చూద్దాం. మళ్ళీ లక్కీ వచ్చిందండి. సో ఈ విధంగా మనకేమో ఈ లక్కీ స్పిన్ మీద ఓడుకోవచ్చండి. నాకు ప్రజెంట్ ముందు వచ్చే కదండి 20 ఐటీఎల్స్ యాడ్ అయిపోయి. ఓకేనండి, మీకు మీ అదృష్టం బట్టి లక్కీలో ఏదైతే వస్తుంది అదే వస్తుంది. హెచ్ఎస్ స్కోర్ యాడ్ అయ్యి ఉంటుందండి. కాదు, ముందుగా నేను చూడలేదు. హెచ్ఎస్ స్కోర్ అనేది యాడ్ అయి ఉంటుంది, నేను చూసుకోలేదు. 0.1 ఇక్కడ యాడ్ అయి ఉంటుంది. ఓకే అండి, ఈ విధంగా మీరు
పూల్ బాక్స్ ఓపెన్ చేసి మీరు ఈ మీ లక్కీ మీ పూల్ బాక్స్ ఓపెన్ చేసి మీకు ఏదైతే విన్ అయ్యారో అది క్లెయిమ్ చేసుకోవచ్చండి ఈ విధంగా. ఓకే అండి, థ్యాంక్స్ అండి.